నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఈ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత రెండు పథకాలను ఉట్టిన ప్రయత్నం చేసింది. రెండు పథకాలను అతి తొందరలో ఇంప్లిమెంట్ చేసింది. ఆ రెండు పథకాలలో మొదటి పథకం వచ్చేసి ఫ్రీ బస్సు, రెండో పథకం వచ్చేసి 200 యూనిట్ల ఉచిత కరెంటు. లబ్ధిదారులందరికీ కూడా 200 యూనిట్ల కరెంట్ ఇస్తా అని చెప్పి గతంలో హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలో అది నెరవేర్చుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది అని అంటే, బడ్జెట్ పెరిగిపోయింది. ఈ కరెంటు వాడకాలు పెరగడం వల్ల 200 యూనిట్ల కరెంటు పెరగడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం పైన భారం పడుతూ ఉన్నది. ఈ భారాన్ని ఎట్లా తగ్గించుకోవాలని చెప్పేసి ఒక స్కెచ్ వేసారు. ఆ స్కెచ్లో రెండు పథకాలు ఇప్పుడు డమాలనబోతున్నాయి. ఆ రెండు పథకాలు ఏంటి అని అంటే, ఒకటి 200 యూనిట్ల కరెంటు, ఒకటి రెండు చదువుకునే విద్యార్థులకు ఫీజు రాయితీ అనేది ప్రతి కాలేజీలలో వాళ్ళకు స్కాలర్షిప్లని, ఫీజు రియంబర్స్మెంట్స్ అని ఇవన్నీ కూడా వచ్చేవి. ఇప్పుడు ఆ ఫీజు రాయితీలకు సంబంధించిన దాంట్లో, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన దాంట్లో వాళ్ళ కట్టింగ్లు ఉండబోతున్నాయి. ఎట్లా కట్ చేయబోతున్నారు ఏంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇక టాపిక్లోకి వెళ్తే మన టాపిక్ ఏంది అని అంటే, ఇక 200 కరెంట్ల ముచ్చట, 200 యూనిట్ల కరెంటు ముచ్చట కట్టుగా ఎందుకు కట్టు కాబోతుంది, ఏ విధంగా కట్టు కాబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటే ఉచిత కరెంటుకు సంబంధించి సుమారుగా 90 లక్షల వరకు కూడా లబ్ధిదారులు ఉన్నారు. 90 లక్షల వరకు కూడా లబ్ధిదారులు ఉంటే, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంఖ్య ఎంత ఉన్నది అని అంటే, ఈ 200 యూనిట్లకు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం 51,26,000 మందికి ఈ యొక్క ఉచిత కరెంటు ఏది 200 యూనిట్స్ కరెంట్ అనేది ఎలిజిబిలిటీలో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో 51,26,000 మందికి 200 యూనిట్ల కరెంటు అందుబాటులో ఉంటే, దాంట్లో ప్రజెంట్ ఏం చేయబోతున్నారు ఏంది అని అంటే, 200 యూనిట్ల లెక్క క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా ఒక నెలకు 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం పైన భారం పడుతూ ఉన్నది. అయితే ఈ 200 కోట్లు, 150 నుంచి 200 కోట్ల భారం పడుతూ ఉన్నది కనుక దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా చెప్తున్నారు, గతంలో మేము ఇచ్చిన హామీలు కానీ ఆ హామీలు అమలు చేస్తే ఎంత బడ్జెట్ అవుతుందో ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాం అని చెప్పేసి ఇప్పుడు ఈ 200 యూనిట్లకు చెక్కు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ చెక్కు పెట్టే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు అని అంటే, ఇప్పటి వరకు 200 యూనిట్లు వస్తే ఆ 200 యూనిట్లకు జీరో బిల్ అయింది. 200 యూనిట్లు వస్తే జీరో బిల్. ఇప్పటి నుంచి ఏం చేయబోతున్నారు, ఇంతకుముందు ఏం చేశారంటే 200 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చిన కరెంటు బిల్లు పడేది, అది కూడా దారుణమైనటువంటి బిల్లు పడేది. ఒక్క యూనిట్ పెరిగినా బిల్లు మోతం అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఈ 200 యూనిట్లకు సంబంధించిన దాంట్లో 200 యూనిట్లు దాటి 5 యూనిట్లు వచ్చిందనుకో, 200 యూనిట్ల దాటి 205 యూనిట్లు కరెంటు వస్తే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఈ 200 యూనిట్ల కరెంటు కట్టు. ఈ స్కీమ్ కట్టిగా వాళ్ళకు ఆ నెల వరకు కట్ట, తర్వాత కూడా కట్ట అంటే పర్మనెంట్ కట్టే. ఎందుకు పర్మనెంట్ కట్ట అంటే, వీళ్ళు 200 యూనిట్ దాటేది. ఇన్ కేస్ సమ్మర్లో మనం అడిషనల్గా కూలర్లు వేసుకుంటాం, ఎవరైనా చుట్టాలో బంధువులు వచ్చినప్పుడు టీవీయో, లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, లేకపోతే మనకు ఇంట్లో ఎక్కువ ఈ గణపతి నవరాత్రి వచ్చినప్పుడు చాలామంది ఇంట్లో గణపతులు పెట్టుకోవడం, ఇంటి ముందు గణపతులు పెట్టుకోవడం, కరెంట్ సప్లై చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కరెంట్ అనేది అడిషనల్గా వాడతాం, 200 యూనిట్లు దాటుతుంది. ఇప్పుడు ఆ 200 యూనిట్లు దాటినట్లయితే ఇక నుంచి ఈ యొక్క 200 యూనిట్ల కరెంటు 200 యూనిట్లు దాటితే ఖతం, ఇక వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చే ప్రసక్తే లేదు. అండ్ దాంతోపాటుగా ఇప్పటికే సుమారుగా 30 లక్షల వరకు కూడా
30 లక్షలకు మందికి అంటే 30 లక్షల గృహాలకు కొత్త రేషన్ కార్డుల ద్వారా వచ్చిన వాళ్ళకు 30 లక్షల న్యూ కనెక్షన్స్ ఇవ్వాలి. ఏవి న్యూ కనెక్షన్స్ దేనికి? 200 యూనిట్లకు సంబంధించి. ఈ 30 లక్షలు కూడా అక్కడ పెండింగ్లో పెట్టేసి కొత్త ఎవ్వి తీసుకోవద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా విద్యుత్ శాఖకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే 200 యూనిట్లు దాటిన వాళ్ళన్నీ కట్ చేసుకుంటూ రాబోతున్నారు. దీన్ని మెర్జ్ చేసి వీళ్ళ బడ్జెట్ అనుకున్న బడ్జెట్లు ఎంత? ఓ 50 కోట్ల వరకు వస్తే ప్రాబ్లం లేదు. కరెంట్లు ఓ 50 కోట్ల వరకు వస్తే ఎందుకంటే పేరుకు నామమాత్రంగా ఉచిత కరెంటు నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ దీని వెనుక ఏం జరుగుతుంది? 200 యూనిట్లు దాటితే మాత్రం కట్ చేసే స్కెచ్ చేసారు. ఇక నుంచి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి తెలంగాణ ప్రజలారా. మీరు ఒకవేళ 200 యూనిట్ల కన్నా ఎక్కువ వాడిననుకో, 200 యూనిట్ల కన్నా ఒక్క యూనిట్ పెరిగినా ఇక మీ పనికి అంతే. ఇక మళ్ళీ మీరు కరెంటు బిల్లులు కట్టుకోవాలి. కరెంటు బిల్లులు అడ్డగోలుగా వస్తున్నాయి. ఎందుకు అంటే అడిషనల్గా పెరిగినాయి. గతంలో మనం చూస్తే 300-400 వచ్చినటువంటి కరెంటు ఇప్పుడు అడ్డగోలుగా పెరుగుతున్నది. దాదాపు 2-3 వేల వరకు కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి. అప్పట్లో 150-200 రూపాయలు కట్టడానికే చచ్చిపోయేటోళ్ళు. ఇప్పుడు 2000-3000 కట్టుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ తగ్గించిండు, అక్కడ పెంచిండు, అది ఏర్పడతలేదు. అది అందరూ గ్రహించాలి. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర పెంచింది ఎవరికి ఏర్పడదు. ఫ్రీ అనేది ప్రచారం చేసిర్రు కనుక ఏర్పడుతుంది. కానీ వెనక నుంచి కట్టేటోళ్ళ పరిస్థితి అర్థమవుతలేదు. ఎగ్జాంపుల్ మాదే చెప్తా, నేనుండే దగ్గరనే చెప్తా. గతంలో నేను ఉండేటువంటి ఇంట్లో రెంట్కు, నేనున్న ఇంట్లో రెంట్లో పవర్ బిల్లు నాకు 300-500 రూపాయలు వచ్చేది. అదే పవర్ బిల్లు అప్పుడు వాడిన ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడేటి. రెగ్యులర్గా అప్పుడు వాడినవి కూడా మాకు వచ్చిన కరెంటు బిల్లు 500 రూపాయలు. ఇప్పుడు అవే వాడుతున్నాం. ఇప్పుడు మాకు వచ్చిన కరెంటు 2000-2500 రూపాయలు. అప్పటికిప్పటికి ఏం మారలే. ఏం మారకపోయినా కరెంటు బిల్లు మాత్రం మోతమవుతూ ఉన్నది. కనుక ఇప్పటి నుంచి మీరు కూడా మీ ఇండ్లలో ఏమైనా వాడుకోవాలనుకుంటే 200 యూనిట్లు దాటకుండా వాడుకోర్రి. ఒకవేళ అట్లా వాడుకున్నట్లయితేనే కరెంటు బిల్లు జీరో అవుతుంది. 200 యూనిట్లు దాటిందంటే కథం జీరో బిల్ కట్టు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ కాబోతూ ఉన్నది. ఒకవైపు ఫ్రీ పథకం అని చెప్పుకుంటూనే వెనక నుంచి దానికి టోక్రా పెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఇక నెక్స్ట్ ఇంకొక స్కీమ్ ఏంటి అని అంటే పిల్లలకు ఫీజు రాయితీ. గతంలో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు ఇచ్చినటువంటి హామీ, పిల్లలకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం, వాళ్ళు ఏ కాలేజీకి పోయినా ఏడికి పోయినా ఆ కార్డును యూజ్ చేసుకొని 5 లక్షల వరకు వాళ్ళు ఉచితంగా చదువుకోవచ్చు అని చెప్పారు. అయితే ప్రైవేట్ స్కూల్కి పోవాలన్నా, ప్రైవేట్ కాలేజీలకు పోవాలన్నా బడ్జెట్ లేక, చదువుకోలేక ఇంజనీరింగ్లు చేసేవాళ్ళు కానీ, డిగ్రీలు చేసే కానీ, పీజీలు చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా డబ్బులు కట్టుకోలేక ప్రభుత్వానికి సంబంధించిన వాటిలలో పోతారు. ఆ ప్రభుత్వాలలో పోతే ఆ ప్రభుత్వ కళాశాలలలో సరైనటువంటి విద్యాపకులు లేకపోవడం, దాంతోపాటుగా సరైన తరగతి గదులు లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వైపు అడుగులేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వైపు అడుగులేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి రీసెంట్గా ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 20-30% ఫీజులు పెరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం ఫీజు రాయితీ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ రాయితీ ఇవ్వాలి అని అంటే గతంలో పెండింగ్ ఉన్నది దాదాపు గత ప్రభుత్వ హయాంలో 8,000 కోట్ల వరకు పెండింగ్లు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 నెలల పెండింగ్లు పెట్టింది ఎన్నికల ముందు సమయంలో. అదొక సుమారు 7,000-8,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అదే ఫీజు రాయితీకి సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అడిషనల్గా ప్రభుత్వం పైన పడుతున్న భారం ఎంత అంటే 2,350 కోట్లు పడుతూ ఉంది ఒక సంవత్సరానికి. 2,350 కోట్లు సంవత్సరానికి పడుతూ ఉంటే ఈ భారాన్ని ప్రభుత్వం మోయలేకపోతూ ఉన్నది. మోయలేకపోయి ఇప్పుడు ఏం చేసిందంటే కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. రూల్స్ ఏంటి అని అంటే ఒకవేళ మీకు ఫీజు రాయితీ రావాలంటే ఇవన్నీ కండిషన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు, తల్లిదండ్రులు, ఈ వీడియో చూసే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోర్రి. ఎందుకంటే ఒకవేళ మీకు ఫీజు రాయితీ రావాలంటే ఇది ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఇందులో నెంబర్ 1 ఏంటి అని అంటే మొదటగా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్ మీరు ఏ తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకోర్రి, ఇంటర్మీడియట్ తీసుకోర్రి, డిగ్రీ తీసుకోర్రి, పీజీ తీసుకోర్రి, ఏవి తీసుకున్నా ఎగ్జాంపుల్ మనకు 6 సబ్జెక్టులు ఉన్నాయనుకుందాం. ఈ 6 సబ్జెక్టులలో కనీసం 3 సబ్జెక్టులు పాస్ కావాలి. దాంతోపాటు 60% మార్కులు ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మీరు కాలేజీకి వచ్చినటువంటి శాతం 75% ఉండాలి. సరే, కాలేజీకి వచ్చే విషయాన్ని అంటే అంగీకరించవచ్చు. ఎందుకంటే 75% ఉంటేనే మేము ఫీజులు ఇస్తామంటే పిల్లలు ఆడికి వెళ్ళి చదువుకుంటారు అన్నటువంటి ఆలోచనతో ఇది పెట్టిరంటే ఓకే. కానీ 60% పాస్ మార్కులు ఉండాలి.
3 సబ్జెక్టులు పాస్ కావాలి, అట్లయితేనే ఇస్తాం, అట్లా కాకపోతే ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకున్న పిల్లలు ఉంటారు. ఆడ సరైనటువంటి ఫ్యాకల్టీస్ ఉండరు, సరైనటువంటి విద్యావకులు ఉండరు, సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండవు. వాటి వల్ల వాళ్ళ చదువు అనేది సగం అటే పోతుంది. ఎవరు లేకపోతే వాళ్ళు కాలేజీలో డుమ్మా కొట్టి బయట దిగుతూ ఉంటారు. దీనివల్ల అక్కడ వాళ్ళకి చదివేం వస్తుంది, వాళ్ళు పాస్ అవ్వడే చాలా కష్టంగా పాస్ అవుతారు. అట్లాంటిది ఇప్పుడు 60% 65% పాస్ మార్క్ ఉండాలి, మినిమం 3-4 సబ్జెక్టులు పాస్ కావాలంటే అది సాధ్యపడే విషయం కాదు. సో దీంట్లో కూడా కోత పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి మంచి పథకాలు అమలు చేసింది అనుకుంటే ఆ పథకాలకు వెనక లూట్లు కూడా పెడతా ఉన్నది. ఆ పథకాలను ఎట్లా కట్ చేయాలన్నా కూడా అట్లా కట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి, తస్మాత్ జాగ్రత్తగా 200 యూనిట్ల కరెంటు వాడుకోర్రి, తస్మాత్ జాగ్రత్తగా కాలేజీలకు చక్కగా ఊర్రి, సబ్జెక్టులను క్లియర్ చేసుకోర్రి. 60% మించి పాస్ మార్కులు ఉంటేనే మీకు ఫీజు రాయితీ వస్తుంది, లేకపోతే మాత్రం మీ తల్లిదండ్రులు కట్టాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్య. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి KMR న్యూస్.